హైదరాబాద్ వరద పరిస్థితికి సీఎం కేసీఆర్దే బాధ్యత అని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నేట మునిగిన నిజాంపేట ప్రాంతాన్ని టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబీర్ అలీ, పొంగులేటి పరిశీలించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ను కేసీఆర్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఈ సందర్భంగా విమర్శించారు. ఇటు ప్రభుత్వం, అటు జీహెచ్ఎంసీలోని పలు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే నగరంలో వరద సమస్య పరిష్కారం కావడం లేదని అన్నారు. కేసీఆర్ తక్షణమే ఢిల్లీ నుంచి తిరిగొచ్చి వరద సహాయక చర్యలు పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. ఇంత వర్షం వస్తుంది అని వాతావరణం డిపార్ట్మెంట్ హెచ్చరించిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం కదలిక జీరో. అసలు ఏం పట్టించుకుంటలేరు, ఇంకా ఉద్యమంలో ఉన్నారనుకుంటున్నారు. ఇది గత ప్రభుత్వాలు, గత పాలకులని చెప్పాలా, బయటికి పడాలా? తమాషా చేస్తున్నారా? 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా గత పాలకులు, గత ప్రభుత్వాలని. హైదరాబాద్ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి అక్కడ పోయి ఢిల్లీలో ఈ సాయం అడుగుతారేమో అని మేము ఊహిస్తే ఆయన ఏమడుతూ అసెంబ్లీ సీట్లు వెంటనే పెంచండి. దీనికంటే సిగ్గుశరం ఉన్నదా? అడ్వాన్స్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడంలో, డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చేయటంలో టోటల్గా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. మరి ట్యాక్స్ రూపాన జిహెచ్ఎంసీ నుంచి తీసుకున్న నిధులు, రావాల్సిన నిధులు కూడా తక్షణం ఇవ్వాలి. యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేపట్టాలి. చెప్పేది మాటలు కోటలు దాటి మీరు ఓట్లు ఎంచుకున్నారు. ఇవాళ నరకం అనుభవిస్తున్నారు ప్రజలు. దీనికి కారణం నైతికంగా మీదే, టీఆర్ఎస్ ప్రభుత్వాందే. వాళ్ళందరూ కూడా అదే అప్రిహెన్షన్. ఈ 3 రోజులు కంటామినేషన్ ఆఫ్ వాటర్ అంటే విషపు జ్వరాలు, అంటువ్యాధులు వచ్చే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అదే. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అన్ని చర్యలు తీసుకోవాలి అని చెప్పి సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనపడుతుంది.